ఆధార్ కార్డ్ అప్డేట్ అయిందా లేదా అని సింపుల్ గా మీ మొబైల్ లో చెక్ చేసుకుని ఇలా. ఫ్రెండ్స్, చాలా మంది ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకుంటారు. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఆధార్ సెంటర్ వాళ్ళు ఏం చెప్తారంటే 4 days లో మీకు అప్డేట్ అయిన తర్వాత మెసేజ్ వస్తుందని చెప్తారు. బట్ కొన్నిసార్లు 3 or 4 days, 5 days, 10 days కి కూడా మెసేజ్ రాదు. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ కోసం దగ్గరలోనే నెట్ సెంటర్ కి వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ అవ్వలేదని చెప్తారు వాళ్ళు. మనకేమో చాలా టైం వేస్ట్. అలా టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ముందుగా మీ మొబైల్లో చెక్ చేసుకుని వెళ్ళండి. ఆధార్ కార్డ్ అప్డేట్ అయిందా లేదా అని మీ మొబైల్లో ఇప్పుడు ఎలా చెక్ చేయాలో చెప్తాను. ముందుగా ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. కొంచెం కిందకి కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డ్ నెంబరు మరి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అన్నమాట ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేశాక ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ ఆధార్ కార్డ్ అనేది PDF రూపంలో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయాలండి. పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ గాడి షణ్ముఖరావు అని అనుకుంటే ఫస్ట్ 4 letters GADI, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ అనమాట ఎంటర్ చేసిన వెంటనే PDF అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఓటీపీ కనుక రాకపోతే మీ యొక్క ఆధార్ కార్డుకి అయితే మొబైల్ నెంబర్ లింక్ లేదని అర్థం. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో YD Tech Talks.